నిద్రపోతే నరకం, మేలుకుంటే స్వర్గం. అవును, మహాశివరాత్రి సంవత్సరంలో వచ్చే ఈ ఒక్క రాత్రి ఎందుకంత శక్తివంతమైనది? ఈ రాత్రి మేలుకోవాలనే నియమం వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఎవరికీ తెలియని ఆ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శివరాత్రి రోజున విశ్వంలో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. భూమి యొక్క ఉత్తరార్ధగోళం ఒక ప్రత్యేకమైన స్థానంలోకి వస్తుంది. దీనివల్ల భూమి మీద ఉన్న శక్తి తరంగాలు అమాంతం పైకి ప్రవహిస్తాయి. అంటే ఈ ఒక్క రాత్రి శివతత్వం భూమికి అత్యంత దగ్గరగా ఉంటుంది. మన శరీరంలో ఈ శక్తిని గ్రహించే మెయిన్ సెంటర్ మన వెన్నెముక. శివరాత్రి రాత్రి మనం నిటారుగా కూర్చునుంటే ఆ విశ్వశక్తి నేరుగా మన వెన్నెముకలోకి ప్రవేశిస్తుంది. ఇది మన ఆత్మను శుద్ధి చేసి మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అందుకే ఈ రాత్రి నిద్రపోవడం అంటే ఆ మహాశక్తిని వదులుకోవడమే. పురాణాల ప్రకారం చూస్తే లోకాలను కాపాడటానికి శివుడు హాలాహలం తాగిన రాత్రి ఇదే. ఆ విషం వల్ల ఆయన శరీరం అగ్నిగోళంలా మండిపోతుంటే ఆ వేడిని చల్లబరచటానికి దేవతలంతా అభిషేకాలు చేసిన సమయం ఇది. అందుకే శివరాత్రి నాడు మనం చేసే అభిషేకం శివుడికి ఇచ్చే ఉపశమనం. అందుకే శివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు, అది ఒక ఆధ్యాత్మిక విప్లవం. ఆ రాత్రి మేలుకోండి, ఆ మహాశివుని శక్తిని పొందండి. ఓం నమః శివాయ. ఈ నిజాన్ని అందరికీ షేర్ చేయండి.